శరణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాలచక్రం తిరుగుతోంది, యుగాలు మారుతున్నాయి. కాని ధర్మానికి అంకితమైన జీవితాలు కాలాన్ని దాటి నిలుస్తున్నాయి. వారు జీవించిన కాలంలోనే కాదు, తరతరాల హృదయాల్లో సనాతన శాస్త్ర దీపాలుగా వెలుగు నింపినవారు మన భారతావనిలో ఎంతో మంది మహానుభావులున్నారు. వారు దేశం కోసం, ధర్మం కోసం అంకితమైన కారణ జన్ములు. అటువంటి అంశకు చెందినటువంటి అరుదైన ధర్మశాస్త్ర జ్యోతిష్య సేవామూర్తి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు దైవానుగ్రహంతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో చిన్నతనం నుండే శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసి పండితులుగా ఎదిగినారు మన శంకరమంచి. జ్యోతిష్య శాస్త్రాన్ని తన తపస్సుతో ఔపోసనపట్టి గ్రహాలు, కాలం, కర్మ సంబంధాన్ని శాస్త్రబద్ధంగా అర్థం చెప్పి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన జ్ఞానమూర్తి. శంకరమంచి వారు చెప్తున్నారు భక్తి టీవీలో. శంకరమంచి ఆయన అయితే నాకు తెలుసు, కొన్ని వేల జాతకాల మీద పరిశోధన చేశాడు. PhD ఆయన, డాక్టరేట్. ఆ శాస్త్రం అధ్యయనం చదివి చేసి చెప్పేవాళ్ళు వీరు. సూర్య సిద్ధాంతం, బృహత్ పరాశర హోరా శాస్త్రం, బృహత్ సంహిత లాంటి మహాగ్రంథాలను ఆకళింపు చేసుకుని వాటిని ఆచరణకు అనువుగా వివరించి శిష్యుల మనసుల్లో శాస్త్రం పట్ల అభిరుచిని నింపగలిగిన అరుదైన ఆచార్యుడు శంకరమంచి గారు. 3 MAలు, 3 PhDలు, బంగారు పతకాలు వారి శాస్త్ర సాధనకు విద్యాభరణాలుగా వన్నె తెచ్చాయి. ఎన్నో అవార్డులు, రివార్డులు వారికి లభించిన ఆశీర్వాదాలు. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి 25 సంవత్సరాలుగా సూర్యచంద్ర గమనాలను సూక్ష్మంగా గణించిన పంచాంగ రచన ఇళ్లల్లో, ఆలయాలలో, యజ్ఞాలలో, వ్రతాలలో ధర్మ నిర్ణయానికి ఆధారంగా నిలిచింది. విధి సూత్రము, ఆజ్ఞా సూత్రము, ఆదేశ సూత్రము ఇవన్నీ వ్యాకరణంలో చెప్తారు. అంటే ఈ కాలంలో ఎవరికి సంబంధం లేదు. ఊరికే మనకి టెక్స్ట్ ఇంగ్లీష్ చదువుకోనో, లేదంటే ఎక్కడో మనకి వికీపీడియాలో చదువుకొని చెప్పేస్తే అయిపోతుంది, లేదా ఏఐకి ఇచ్చేస్తే అది చెబుతుంది ఇదంతా అవుతుంది, ఇది చెప్పేసేయని. వాళ్ళ షూటింగ్ ఉందంటే ఇది చెప్పని చెబుతుంది. అది అట్లాగా ఈనాడు దినపత్రికలో రాశి ఫలాలు రాసిన, భక్తి టీవీలో వార ఫలాలు చెప్పిన, దారి తప్పుతోన్న జ్యోతిష్యానికి పూలబాట వేశారు మన శంకరమంచి. కేంద్రంలో బుధుడు యొక్క శుభస్థితి యోగాన్నిస్తోంది. ఒకసారి శనికి పూజ చేయించండి, ఏలు నడిచిన దోష ప్రభావం తగ్గి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి. ముందస్తు ప్రణాళికలు విజయాన్ని ఇస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. దర్శనం వల్లించిన నైమిషారణ్యంలో మునులందరూ కూడా సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ప్రతిమా పురస్సరంగా అక్కడ ఏర్పాటు చేసుకుని ఉసిరికాయలతో హరిని పూజించారు. వారు డిజిటల్ మాధ్యమాన్ని కూడా శాస్త్రాన్ని సేవగా మార్చారు. ముఖ పుస్తకం ద్వారా పాఠాలు వేదార్థ సారంతో చెప్పగలరు. తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదో భవ విదుంతుదనమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్. ఆడంబరం లేదు, వ్యాపారం లేదు, ఉన్నది ఒక్కటే గురు హృదయం. జగద్గురువుల అనుగ్రహంతో శృంగేరి శారదా పీఠంలో ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా సేవ చేసే భాగ్యం దొరకడం ఆయన విద్వత్తుకు నిదర్శనమే కాదు, శాస్త్ర శుద్ధతకు, వినయానికి, ధర్మనిష్టకు లభించిన ఆశీర్వచనం. శ్రీమద్ పరమహంసేత్యాది సమస్త బిరుదావళి విరాజమానైః జగద్గురు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామిభిః అస్మదత్యంత ప్రియ శిష్య శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు. మీరు అనాది సిద్ధమగు సూర్య సిద్ధాంతమును చక్కగా అభ్యసించి తదనుసారముగా పంచాంగ రచన చేయుచుండుట ముదావహము.
శ్రౌత స్మార్త కర్మానుష్ఠానమునకు సూర్య సిద్ధాంతానుసారి పంచాంగమే గ్రాహ్యము, అదియే సకల శిష్టజన సమ్మతము. సూర్య సిద్ధాంతముపై ప్రతిపక్షుల ఆక్షేపణలను సయుక్తికముగా మరియు ప్రామాణికముగా నిరాకరించగల శక్తి మీకు ఉన్నది. దానితో శృంగేరి జగద్గురు పీఠమునందు అసాధారణ భక్తి ప్రపత్తులు కూడా మీలో మేళవించి ఉన్నవి. మీ విషయమందు ప్రసన్న స్వాంతులమై మిమ్ము శృంగేరి శారదాపీఠ జ్యోతిర్విద్వాంసులుగా నియమించుచున్నాము. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహముతో మీరు సూర్య సిద్ధాంత ప్రచారమును గావించుచు శ్రేయోభాజనులు అగుదురుగాక అని ఆశీర్వదించుచున్నాము. ఇది నారాయణ స్మరణం. శృంగేరి, శార్వరి సంవత్సర విజయదశమి, సోమవారం. వారి శాస్త్ర ప్రతిభను, మంచితనాన్ని గుర్తించిన దర్శనం పత్రిక వారికి సగౌరవంగా జ్యోతిష్య శాస్త్ర సేవా గండపెండేర సన్మానం చేయడానికి పూనుకుంది. ఈ ప్రధానంగా ఈ జాతకంలో లగ్నమైత్రి, గ్రహమైత్రి, దీంట్లో ఏది ప్రధానంగా? మంచి ప్రశ్న అండి. రెండు ఒకటే, కొంచెం అర్థం చేసుకోవడానికి రెండింటికి వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం. లగ్నమైత్రి అంటే లగ్నాధిపతుల యొక్క గ్రహమైత్రి. అది ఇక్కడ గ్రహమైత్రి అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు చూడండి, శయ్యాసుఖం కావాలి, పెళ్లి చేశాం, భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి. సప్తమ స్థానం బాగాలేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు ఒక ఊర్లో పనిచేయరు, ఒక చోట ఉండరు. ఉత్తమ పురుష లక్షణాలు కలిగిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి ఈ గౌరవం దక్కడం మహదానందం. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీర్ఘాయుష్మంతులై వేద జ్యోతిష్య ధర్మ పరంపరను ఇంకా ఎన్నో తరాలకు సురక్షితంగా అందిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా వెలుగుతూ ఉండునుగాక. మంచితనానికి మారుపేరు మన శంకరమంచి. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః. దర్శనం